హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. 5 స్టార్ రేటింగ్ కిచెన్లో ఈరోజు 1 కప్పు బియ్యంతో తక్కువ ఆయిల్ను ఉపయోగించి ఉదయం పూట అప్పటికప్పుడు ఏ టిఫిను లేనప్పుడు ఈజీగా ఈ టిఫిన్ని తయారు చేసుకోవచ్చు. బయట నుండి ఏమీ కొని తెచ్చుకునే పని లేకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈ స్పాంజ్ లాంటి టిఫిన్ని తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకుని దానిలో 1 కప్పు బియ్యం తీసుకోండి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోండి. 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత 2 గంటల సేపు నాననివ్వాలి. ఉదయమే హడావుడి అయిపోద్ది అనుకునే వాళ్ళు రాత్రిపూటే నానబెట్టేసుకోవచ్చు. కనీసం కానీ 2 గంటల సేపు అయినా నాననివ్వండి. బియ్యం నానేయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒక బియ్యం తీసుకొని కట్ చేస్తే ముక్కలుగా అయిపోవాలి. అప్పుడే మనకి నానిపోయినట్టు. ఇప్పుడు పైన ఉన్న వాటర్ అంతా వంపేసుకొని మళ్ళీ ఒక 2 సార్లు కడిగేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసేటప్పుడు అస్సలు వాటర్ వేయకండి, తప్పకుండా మీరు మర్చిపోకూడదు. వాటర్ లేకుండానే మనం మిక్సీలో ఈ బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం అంతా వేసేసిన తర్వాత చిన్న ముక్క అల్లం ముక్క వేసుకోండి. పచ్చిమిరపకాయలు 4 కట్ చేసి వేసుకోండి. పెరుగు 1/2 కప్పు వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు పెరుగు వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ రుచికి తగినంత. ఇప్పుడు దీన్ని మనం మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. మనం నీళ్ళు ఏమీ వేసుకోలేదు, ఓన్లీ పెరుగుతోనే మనకి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేస్తుంది. అస్సలు వాటర్ మాత్రం వేసుకోకండి, బాగా మెత్తగా చేసుకోండి. అలానే గరుగ్గా ఉండేలాగా వేసుకోకండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం 1/2 కప్పు సుజీ రవ్వ, ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, 1/2 కప్పు అయితే సరిపోతుంది. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత దీన్ని 10 నిమిషాలు మనకి ఉప్మా రవ్వ అంతా బియ్యం 2 కలిసి బాగా నానేలాగా ఒక 10 నిమిషాలు అలానే ఉంచేయండి. ఇది నానేలోపు మనం చట్నీ తయారు చేసుకుందాం. చట్నీ కోసం మనం ఇక్కడ 1/2 కప్పు నువ్వులు వేసుకుంటున్నాం. నువ్వులు మనకి చాలా హెల్త్కి మంచిది, కాల్షియం కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ నువ్వులతో తయారు చేసిన పచ్చడిని తయారు చేసుకుంటున్నాము. నువ్వులు ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు, మనకి వేగేటప్పుడు మనకి కనిపిస్తూనే ఉంటుంది. చూడండి ఒకసారి వీడియోలో పైకి టపటపామని పేలుతూ ఉంటుంది, అప్పుడు మనకి వేగిపోయినట్టే. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చి మిక్సీలో వేసుకోండి. ఫ్రెష్ కొబ్బరి 1 కప్పు వేసుకోండి, చిన్న ముక్కలుగా కట్ చేసి. పల్లీలు 1/2 కప్పు. పచ్చిమిరపకాయలు 8. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. అల్లం చిన్న ముక్క. ఎల్లుల్లిపాయ రెమ్మలు 8. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా. సాల్ట్ రుచికి తగినట్లుగా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి. వాటర్ వేయకుండానే ముందు ఒకసారి పల్సిచ్చుకున్నట్లయితే మనకి చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని చట్నీ తయారు చేసేసుకోండి. చూడండి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి ఉన్న దాన్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాలు అయిపోయింది కదా, బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఒక కళాయి తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు ఇవన్నీ వేసిన తర్వాత కరివేపాకు ఆకులు వేసుకోండి కొన్ని. ఇవన్నీ వేసిన తర్వాత 2 నిమిషాలు వేయించుకొని ఇప్పుడు దీనిలో సగం ఈ బ్యాటర్లో వేసుకోవాలి. మిగిలిన సగాన్ని చట్నీలో వేసుకుందాం. చూడండి వేగిపోయింది కదా, ఇప్పుడు బ్యాటర్లో ఒక సగం వేసేసుకుందాం. మిగిలిన సగాన్ని 5 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకొని మిగిలిన సగాన్ని చట్నీలో వేసేసుకుందాం. చట్నీలో వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. చూసారు కదా, మనం హెల్తీగా నువ్వుపప్పులతో తయారు చేసిన చట్నీ తయారు చేసుకున్నాం. ఈ బ్రేక్ఫాస్ట్కి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముందు మనం తయారు చేసుకున్న బ్యాటర్లో ఈ పోపులన్నీ బాగా కలిపేసుకోండి. ఈ పోపులు వేయడం వల్ల మనకి శనగపప్పు మినపప్పు వేసాం కదా, తినేటప్పుడు మాత్రం నోటికి మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకున్నాం కదా, చూడండి బ్యాటర్ గట్టిగానే ఉంటుంది, అలా అని వాటర్ మాత్రం వేయకండి. ఇప్పుడు ఈనో ప్యాకెట్ తీసుకొని దీనిలో వేసుకోవాలి. ఇది యాక్టివేట్ చేయడం కోసం పైన 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకోండి. నీళ్లు వేయగానే మనకి చక్కగా పొంగుతూ వచ్చేస్తుంది. చూడండి చూసారు కదా. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనం బ్యాటర్ అంతా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకుంటున్నాను, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారని ఆరెంజ్ తీసుకుంటున్నాను. నార్మల్దైనా తీసుకోవచ్చు. ఈనో ప్యాకెట్ లేని వాళ్ళు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు, లేదంటే కుకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. చూడండి బ్యాటరు మనం నీళ్ళు ఏమీ వేయకపోయినా కానీ చక్కగా
మన ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా అయిపోయింది. ఇప్పుడు మనం తినే ప్లేట్ ఒకటి తీసుకోండి. దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ప్లేట్ అంతా అప్లై చేయండి. మనం ఏదైనా ఒక పానికి సరిపోయేటట్టు ఉండేలాగా ఇంట్లో ఉన్న ప్లేట్ ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు దీనిలో మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ అంతా దీనిలో వేసుకోండి. ఇలా బ్యాటర్ అంతా వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఉడికించడం కోసం పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దాని లోపల స్టాండ్ కానీ గిన్నె కానీ పెట్టుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకోండి. నీళ్లు వేసిన తర్వాత ఇప్పుడు మన ప్లేట్ని దీనిలో పెట్టేసుకోవాలి. నెమ్మదిగా పెట్టుకోండి, అందువల్ల మనం ఏ సైజు కావాలంటే దానికి సరిపడినట్టు ఆ సైజు ప్లేటుని తీసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో మనకి బయటకే కనిపిస్తుంది. చూడండి, మీడియంగా ఉన్నప్పుడు ఇలా కనిపిస్తుంది. ఫైనల్గా మనకి అయిపోయిన తర్వాత చూడండి ఈ కలర్లో కనిపిస్తుంది. పైన బబుల్స్ లాగా వచ్చేస్తే మనకి ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు వదిలేసి చల్లారనివ్వండి. మరీ ఎక్కువ చల్లారే పని ఉండదు, 2 నిమిషాలు ఉంచేయండి అంతే. ఒకవేళ మీకు డౌట్గా ఉంటే చేతితో పట్టుకొని చూస్తే మన చేతికి అస్సలు అంటుకోకూడదు. ఒకసారి చెక్ చేయండి. చూడండి, చేతికి అంటుకోలేదు కదా, రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చి పక్కన పెట్టుకుందాం. ఇలా కొంచెం వేడి ఉన్నప్పుడే దీనిపైన మనం కొంచెం కారం జల్లుకోవాలి. ఈ కారం వేయడం వల్ల మనకి కారంగా చక్కగా నోటికి తగులుతూ ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడైతేనే దానికి బాగా అంటుకుంటుంది అన్నమాట, చల్లారే కాదు. కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీరని వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం కట్ చేయడం కోసం ఆల్రెడీ మనం ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాం కదా, దానివల్ల చాకుతో ముందు రౌండ్గా తీసేసుకోవాలి. చుట్టూ రౌండ్ అయిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇది ఇడ్లీ కాదు, దోశ కాదు, ఆవిరి కుడుము కాదు, సుజీతో తయారు చేసిన ఉప్మా కాదు. కాబట్టి పిల్లలు చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది కాబట్టి చాలా ఇష్టపడతారు. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని దీన్ని టేస్ట్ చేద్దాం. ఈ చట్నీ కూడా ఈ కాంబినేషన్తో మనకి చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే స్పాంజ్ లాంటి ఇడ్లీ తయారు చేసుకున్నాం. దీనికి నేను పెట్టిన పేరు రైస్ ఇడ్లీ. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఇది మీరు మాత్రం ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.